Jenkins template engine చెప్తా చూడు. అదే దానికి జంకిన్ టెంప్లెట్ ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, జేటీ జేటీ అంటే జంకిన్ టెంప్లెట్ ఇంజిన్. సో మనం నోట్పెట్ రాసావు కదా, అది జేటీ means Jenkins template engine. So by using this plugin, by using this plugin, you can manage shared libraries for applications, for building and deploying applications. Okay. So second point, normally we can create a one repository. So first we need to create one repository. Repository to store shared libraries. Okay. So third one, repo repository structure. We need to follow below for best practice. You can use any name configuration, but అంటే మనం నేను ఏమన్నంటే ఏ ఫోల్డర్ నేమింగ్ క్రియేట్ చేయొచ్చు, అవి నువ్వు కాన్ఫిగరేషన్లో అవే వేయాలి. కానీ బెస్ట్ ప్రాక్టీస్ మనము ఈ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అయితే మేల్ అని అర్థం. చెప్తా ఇప్పుడు అదే ఫోల్డర్ నేమింగ్ కన్వెన్షన్. ఫోల్డర్, సో కెన్ గివ్ ఎనీ నేమ్, రెపో నేమ్. ఎనీ ఇప్పుడు రేర్ ఎవరో వాడేది అది. నేను ఇంతవరకు చూసి కూడా చూడలేదు ఎట్టుందో చెప్తాను. ఎనీ నేమ్. Okay, you can create any name. So for identification purpose we will use the JT shared templates. Atla you can give any name, but we use this name. Okay, in this repo we need to create 2 folders. Any naming convention, but same name you need to configure in Jenkins to load JTE templates, but best practice follow below naming convention. Pipeline hyphen configuration. Okay, inside that అంతే, మామూలుగా ఇచ్చేసాను.
Okay, here Jenkins file. And రూట్ స్ట్రక్చర్ ఏదో రూట్ స్ట్రక్చర్ repository structure. JTE-shared templates. ఇది రెపో నేమ్. ఓకే, ఈ రెపో నేమ్కి ఇట్లా కింద ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్ లోపల జెన్కిన్స్ ఫైల్, తర్వాత గ్లోబల్ లైబ్రరీస్ ని కాన్ఫిగర్ చేయడానికి ఇక్కడ కూడా ఒక పైప్లైన్ కాన్ఫిగ్ ని క్రియేట్ చేస్తాం. అర్థమైందా? గ్లోబల్ లైబ్రరీస్ అంటే సోనార్ కానీ స్నిక్ కానీ అవి గ్లోబల్ కదా, అప్లికేషన్ బేస్ కాదు కదా. సో ఏ అప్లికేషన్ కైనా అవి కావాలి కదా. సో ఇయర్ పైప్లైన్ config.groovy. ఓకే, ఇందులోనే మనం అప్పుడు తప్పు రాసి ఉంటుంది కాన్ఫిగరేషన్, అందుకు ఎర్రర్ వచ్చింది మనకి. మెర్జ్ ఈక్వల్ అని రాసినాం, అట్లా ఇవ్వకుండా మెర్జ్ ఈక్వల్ అని రాయకుండా మెర్జ్ లైబ్రరీస్ అండ్ ఏ లైబ్రరీస్ నువ్వు గ్లోబల్ గా కాల్ చేయాలంటే అవన్నీ యాడ్ చేసి అయిపోతుంది. ఈ లైబ్రరీస్ ని కూడా జెన్కిన్స్ ఫైల్ లో కాల్ చేసి ఉంటాం. ఓకే, నీకు ఈ జెన్కిన్స్ ఫైల్ నాకు ఏరే ఫార్మాట్ జెన్కిన్స్ ఫైల్ కావాలా, అప్పుడు ఏం చేస్తామంటే ఇంకో సపరేట్, ఇప్పుడు నేను ఈ జెన్కిన్స్ ఫైల్ వచ్చేసి కామన్ గా ఉంది, నాకు వేరే అప్లికేషన్స్ కి ఫస్ట్ నాకు బిల్డ్ వద్దు, నాకు ఏదో సంథింగ్ కావాలా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే టెంప్లెట్స్ అని ఇక్కడే టెంప్లెట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో నీకు కావాల్సిన జెన్కిన్స్ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవచ్చు. నేను ఏమంటే ఇక్కడ ఏం చేస్తానంటే పైప్లైన్ టెంప్లెట్స్ ఏదో ఉంది, పైప్లైన్ టెంప్లెట్స్. ఓకే, ఇందులో దాంట్లో మళ్ళీ స్టెప్ ఇందులో నేమింగ్ కన్వెన్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, జెన్కిన్స్ ఫైలే. కానీ సేమ్ జెన్కిన్స్ ఫైల్ నేమ్ ఇవ్వకుండా మీనింగ్ఫుల్గా చెప్తా చూడు. ఇప్పుడు నేను ఏం చేశానంటే రియల్ టైంలో ఫ్లట్టర్కి ఒక జెన్కిన్స్ ఏమని రాసిన అంటే FLUTTER ఫ్లట్టర్ జెన్కిన్స్ ఫైల్. అట్లా కాకుండా ఏం రాసిన అంటే జెన్కిన్స్ ఫైల్ -FLUTTER. ఫ్లట్టర్ అంటే ఏంటంటే బిల్డ్ టూల్. ఇప్పుడు నువ్వు ప్లే స్టోర్ లో ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటే యాప్స్, అదే ఇదే బిల్డ్ చేసేది ఫ్లట్టరే. ఇప్పుడు .apk ఫైల్ .ppk ఫైల్ వస్తాయి కదా, నువ్వు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకునేది ఈ బిల్డ్ టూల్ యూజ్ చేసే, ఫ్లట్టర్ బిల్డ్ టూల్ యూజ్ చేసే వాటిని బిల్డ్ చేసేది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ని. సో ఇది కూడా వర్క్ చేసిన నేను ఫ్లట్టర్ బిల్డ్ టూల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డ్ చేసి ప్లే స్టోర్ లో అప్లోడ్ చేస్తారు. ఆ అప్లోడ్ చేయడానికి కూడా ఒక టూల్ ఉంది. ఆ టూల్ వచ్చేసి ఇది బిల్డ్ చేసి మనకి .apk ఫైల్ వస్తుంది కదా, ఆ APK ఫైల్ ని డిప్లాయ్ చేయడానికి ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏదో మర్చిపోయినా. ఆ టూల్ యూజ్ చేసి మన క్లౌడ్ లో ప్లే స్టోర్ లో డిప్లాయ్ చేస్తాం. సో ఆ ప్లే స్టోర్ ఈ గూగుల్ మన దీనికి యాక్సెస్ ఇస్తారు. సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లట్టర్ ఈజ్ మెయిన్లీ టు యూజ్ టు బిల్డ్ ది ఆండ్రాయిడ్ అప్లికేషన్. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నువ్వు లైబ్రరీస్ ని కాల్ చేసుకోవచ్చు. సేమ్ లైబ్రరీస్ పైప్లైన్ అండ్ స్టేటస్ అన్ని ఇచ్చేసి పైప్లైన్ ఏజెంట్ అన్ని ఇచ్చేసి స్టేజెస్ ఫైల్ లో ఏ లైబ్రరీ అని కాల్ చేసుకోవచ్చు. మనకి లైబ్రరీ అని సపరేట్ ఉంది ఒకటి ఫోల్డర్ ఇక్కడ వస్తుంది కదా, రూట్ ఫోల్డర్ లో లైబ్రరీస్ అని ఫోల్డర్ వస్తుంది కదా, ఇందులో లైబ్రరీ నేమ్స్ కదా. సో ప్రస్తుతానికి మనం ఏం క్రియేట్ చేసిన ఒకటి నేను మ్యావెన్ కదా, మ్యావెన్ తర్వాత స్టెప్స్, తర్వాత లైబ్రరీ నేమ్ ఎగ్జాంపుల్ test.groovy build.groovy. ఓకే, తర్వాత lint.groovy. ఓకే,
లింట్ డాట్ గ్రూవీ టెస్ట్ లింట్ అంతే. ఇవి మెయిన్ కామన్. ఓకే, ఇవి కామన్. సో ఇప్పుడు నేను ఇంకోటి కూడా క్రియేట్ చేసిన కదా, గుర్తుందా? పైథాన్ది పైథాన్ లైబ్రరీ. పైథాన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇదే నేమ్ అక్కడ కాల్ చేసుకుంటావు సోర్స్ కోడ్లో పైప్లైన్ కాన్ఫిగ్లో. సోర్స్ కోడ్లో కూడా పైప్లైన్ కాన్ఫిగ్ ఉంటుంది కదా. ఈ మావెన్ కాల్ చేస్తే ఇందులో ఉన్న లైబ్రరీస్ అన్ని లోడ్ అవుతాయి. ఈ లైబ్రరీస్ ని ఈ జెన్కిన్స్ ఫైల్ లో కాల్ చేసింటాం. లింట్ వాళ్ళ కానీ వాడతాం, లింట్ కూడా చేస్తాం. అది కూడా చెప్తా. లింట్ కూడా ఉంది, లింట్ స్టేజ్ కూడా ఉంది. ఇవి కామన్ స్టేజెస్. తర్వాత పైథాన్ స్టెప్స్ కామన్. ఇది స్టెప్స్. తర్వాత లైబ్రరీ నేమ్. ఇది కూడా సేమ్ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నా? కోడ్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఫైల్ నేమ్ సేమ్ ఇవ్వాలి. ఎందుకంటే సేమ్ కామన్ జెన్కిన్స్ ఫైల్ కదా అన్నిటికీ. ఇప్పుడు మావెన్ కి పైథాన్ కి కామన్ జెన్కిన్స్ ఫైల్ వాడుతున్నాం. సో ఈడ టెస్ట్ స్టార్ట్ గ్రూవీ క్రియేట్ చేయాలా, ఈడ టెస్ట్ స్టార్ట్ గ్రూవీ క్రియేట్ చేయాలా. సో వాళ్ళు పైథాన్ కాల్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, వాళ్ళు మావెన్ కాల్ చేస్తే ఇందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఫైల్ నేమ్ మాత్రం సేమ్. ఎందుకు ఫైల్ నేమ్ సేమ్? ఈ లైబ్రరీని జెన్కిన్స్ లో కాల్ చేస్తున్నాం కదా స్టేజ్ లో. అలా గుర్తుందా నీకు? నేను టెస్ట్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ అని చెప్పేసి కాల్ చేసిన లైబ్రరీని. ఎట్లా కాల్ చేసిన? ఇక్కడికి వెళ్తే ఇప్పుడు బిల్డ్ డాట్ గ్రూవీ, తర్వాత లింట్ డాట్ గ్రూవీ. ఓకే, తర్వాత కామన్ లైబ్రరీ ఒకటి క్రియేట్ చేసిన, గుర్తుందా? సోనార్ది. సోనార్. ఇది కూడా స్టెప్సే కదా. లైబ్రరీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. లైబ్రరీ నేమ్ అదే నేమ్నే జెన్కిన్స్ ఫైల్ లో కాల్ చేయాలి అంతే. నేను ఏమని ఇచ్చినాను? స్టాటిక్ అనాలిసిస్ అని ఇచ్చిన కదా. స్టాటిక్ కోడ్ అనాలిసిస్ డాట్ గ్రూవీ. ఓకే, ఇప్పుడు జెన్కిన్స్ ఫైల్ చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది స్ట్రక్చర్. పైప్లైన్ ఐఫోన్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి జెన్కిన్స్ ఫైల్ ఉంటుంది. జెన్కిన్స్ ఫైల్ ఉంటుంది. పైప్లైన్ కాన్ఫిగ్ డాట్ గ్రూవీ. ఇందులో గ్లోబల్ లైబ్రరీస్ కాల్ చేస్తాం. we need to call global libraries. Example sonar లైబ్రరీ కాల్ చేస్తున్నాం. సో అక్కడ మళ్ళా ఇది ఇక్కడ కాల్ చేయడం వల్ల నువ్వు సోర్స్ కోడ్ లో ఇది కాల్ చేసిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. సో నువ్వు ఈ జెన్కిన్స్ ఫైల్ లో దీన్ని కాల్ చేసింటావు కాబట్టి ఆటోమేటిక్గా ఈ లైబ్రరీ లోడ్ అయి ఉంటుంది. ఇది కాల్ చేసింటే వర్క్ అవుతుంది. నువ్వుకే లోడ్ చేయకుండా కాల్ చేసినావు అనుకో, స్టాటిక్ కోడ్ అనాలిసిస్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ మనం కాల్ చేసినాం కదా, ఎట్లా కాల్ చేస్తాం? ఇక్కడ @ మెర్జ్ లైబ్రరీస్ ఇట్లా మేము 6-7 కాల్ చేసినాం రియల్ టైమ్ లో. అన్ని కామన్ సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం అంటే బిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక లైబ్రరీ క్రియేట్ చేసినాం. అది కూడా ఇక్కడే కాల్ చేసినాం. అంటే నోటిఫికేషన్ టీమ్స్ కి సెండ్ చేయాలి కదా నోటిఫికేషన్. ఇక్కడ కోడ్ రాసినాం మేము. సో వాళ్ళ వెబ్కి URL యాజ్ ఎ వేరియబుల్ గా పాస్ చేస్తే వాళ్ళ యొక్క టీం యొక్క వెబ్కి URL దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా పైప్లైన్ సక్సెస్ ఫెయిల్ అని స్టేటస్ వాళ్ళ టీమ్స్ కి వెళ్ళిపోతుంది. సో ఆ కోడ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. సో ఇక్కడ లైబ్రరీలో కాల్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉంది సోనార్ ఉంది కదా, ఇక్కడ యూటిల్స్ అని ఒక లైబ్రరీ క్రియేట్ చేసినాం. యూటిల్స్ అంటే కామన్ అని. ఇక్కడ యూటిల్స్, స్టెప్స్, కామన్ లైబ్రరీస్. ఏవైనా సరే ఏ లైబ్రరీస్ అని కామన్ లైబ్రరీస్ ఇక్కడ కాల్ చేసి ఈడ యూటిల్స్ అని కాల్ చేస్తాయి.
ఇక్కడ కాల్ చేయాలా గ్లోబల్ కదా టూల్స్ అంటే ఏమైనా సరే ఇప్పుడు లాగర్ మెసేజెస్ కానీ ఏదైనా కామన్ గా ఏదైనా కొద్దిగా గ్లోబల్ లెవెల్ యాడ్ చేయాలంటే అప్పుడు ఏమైతే ఇందులో ఉన్న లైబ్రరీస్ అలా లోడ్ అవుతాయి. ఇందులో ఉన్న లైబ్రరీస్ నువ్వు జెన్కిన్స్ ఫైల్ కాల్ చేసుకుంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. కాల్ చేయకపోతే నో ఇష్యూ, ఉత్త లోడ్ అయితే కానీ ఏం జరగదు. అంతే కదా, మనం లోడ్ చేసినా కానీ కాల్ చేయాలి ఇట్లా. ఇప్పుడు అట్లా కాకుండా నాకు ఈ జెన్కిన్స్ ఫైల్ వద్దు, నాకు ఇంకో సపరేట్ జెన్కిన్స్ ఫైల్ కావాలనుకుంటే ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. పైప్లైన్ అండర్స్కోర్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఇందులో నీ ఇష్టం వచ్చి ఎన్ని జెన్కిన్స్ ఫైల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అక్కడ రెఫర్ చేస్తాం సోనార్ లో, సోర్స్ కోడ్ లో రెఫర్ చేస్తాం ఇది తీసుకో అని చెప్పేసి. ఇది కామన్ తీసుకోకుండా నువ్వు ఏం స్పెసిఫై చేయకపోతే ఇది తీసుకుంటాను. కానీ నాకు స్పెసిఫిక్ ఈ జెన్కిన్స్ ఫైల్ కాల్ కావాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ సోర్స్ కోడ్ పైప్లైన్ కాన్ఫిగ్ లో సోర్స్ కోడ్ లో source code PA pipeline underscore pipeline config కదా. ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్రియేట్ చేస్తామంటే JTE అని చెప్పేసి, అది సింటాక్స్ గుర్తులేదు, గూగుల్లో వస్తుంది. అది వేరే ఇది వేరే. డాక్యుమెంటేషన్ ఎక్కడ ఉంది, టెంప్లెట్ ఇంజిన్ ఇట్లా కాల్ చేస్తాం. స్టేజెస్లో నువ్వు దీంట్లో కూడా స్టేజ్ రాసుకోవచ్చు, దీంట్లో కూడా స్టేజ్ రాయాలనుకుంటే రాయొచ్చు. డైరెక్ట్ స్టేజ్ రాసి జెన్కిన్స్ ఫైల్లో డైరెక్ట్ ఇట్లా కాల్ చేయొచ్చు చేయాలనుకుంటే, ఏం పెట్టకుండా ఇందులోనే స్టేజ్ చేసి పెట్టుకొని. కానీ మనకు బాగా నీట్గా అర్థం కానిక జెన్కిన్స్ ఫైల్లో స్టేజ్లు పెట్టుకుని ఆ స్టేజ్ లోపల కాల్ చేసుకుంటున్నాం. ఇది జెన్కిన్స్ ఫైల్ ఇట్లా కూడా డైరెక్ట్ కాల్ చేసి నేను ఏం చేసిన పైప్లైన్ ఏజెంట్ ఏని అని చెప్పేసి స్టేజ్ లోపల స్క్రిప్ట్ లోపల దీన్ని కాల్ చేసిన నేను కదా. నిన్న చూసినారు కదా మీరు, ఇది మెర్జ్ ఇట్లా ఇచ్చినా మనం, ఇది వర్క్ కాలే మనకి. తర్వాత టెంప్లెట్ అని చెప్పేసి ఒక సపరేట్ ఉంది, వీళ్ళు ఫాలో అయితే అది. మీరు జెన్కిన్స్ ఫైల్ కాకుండా డైరెక్ట్ టెంప్లెట్ కాల్ చేస్తారు కదా, అది ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది. మీరు జెన్కిన్స్ ఫైల్ ఏం క్రియేట్ చేయరు చేసేది. కానీ మేమేం చేస్తున్నామంటే నేను జెన్కిన్స్ ఫైల్ ఉండే వాళ్ళు టెంప్లెట్ అంటే జెన్కిన్స్ ఫైల్కే సమానం, వాళ్ళు కూడా అక్కడ కూడా స్టేజ్ రాస్తారు. మేము ఏం చేస్తున్నామంటే జెన్కిన్స్ ఫైల్ అని పెట్టేసి వాళ్ళు టెంప్లెట్ అంటున్నారు, మేము జెన్కిన్స్ ఫైల్ అంటున్నాం అంతే. వాళ్ళు టెంప్లెట్ అంటున్నాం, మేము జెన్కిన్స్ ఫైల్ అంటున్నాం. వాళ్ళు కూడా ఆ టెంప్లెట్ లో సేమ్ స్టేజెస్ కాల్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇది
JT వచ్చేసి అని ఇచ్చేసి ఇక్కడ నువ్వు ఇందులో ఏ లైబ్రరీ కావాలంటే ఆ లైబ్రరీ. ఇప్పుడు మ్యావెన్ కాదు, ఫ్లటర్ లైబ్రరీ FLUTT ఫ్లటర్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన జెన్కిన్స్ ఫైల్ ఇక్కడ అది ఎలా ఇది ఎందుకు ఫాల్స్ ఇచ్చామంటే సోర్స్ కోడ్లో ఏదైనా జెన్కిన్స్ ఫైల్ ఉందనుకో పికప్ చేయకూడదని చెప్తున్నాం. సో పైప్లైన్ కాన్ఫిగే పికప్ చేయమని చెప్తున్నాం. అదే అల్లో HCM జెన్కిన్స్ ఫైల్ ఫాల్స్. సో ఇక్కడ ఫ్లటర్ మనకి ఏమి ఇచ్చాం, జెన్కిన్స్ ఫైల్ -ఫ్లటర్ కదా అక్కడ టెంప్లెట్స్ ఇక్కడ క్రియేట్ చేసినది ఇదిగా. ఇక్కడ ఏమైనా పెట్టాం ఈ నేమ్ అక్కడ ఇవ్వాలంతే ఈ నేమ్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ జెన్కిన్స్ ఫైల్ ట్రిగర్ అవుతుంది, కామన్ జెన్కిన్స్ ఫైల్ కాకుండా. ఈ కామన్ జెన్కిన్స్ ఫైల్ కాకుండా ఇది ట్రిగర్ అవుతుంది. ఇందులో ఏ లైబ్రరీస్ కాల్ చేసినాం, ఫ్లటర్ లైబ్రరీస్ కాల్ చేసినాం. ఇక్కడ ఫ్లటర్ అని చెప్పేసి లైబ్రరీ క్రియేట్ చేసి FLUTTER ఫ్లటర్ స్టెప్స్ లైబ్రరీ నేమ్. ఇందులో నేను ఇక్కడ ఏమించాను, FLUTTER ఫ్లటర్ టెస్ట్ డాట్ గురువి. ఎందుకు నేను నేమ్ కన్వెన్షన్ వేరే ఇస్తున్నా అంటే నేను జెన్కిన్స్ ఫైల్ సెపరేట్ ఉంది కదా, సో ఈ లైబ్రరీని కాల్ చేసుకుంటాను నేను ఇందులో ఇది కూడా జెన్కిన్స్ ఫైలే కదా. అప్పుడు స్టేజ్ టెస్ట్, ఆ టెస్ట్ లో ఇది కాల్ చేస్తా. ఇది ఫ్లటర్ సపరేట్ ఉంది కదా మన జెన్కిన్స్ ఫైల్, అందుకు నేను లైబ్రరీ నేమింగ్ కన్వెన్షన్ స్టాండర్డ్ ఫాలో కాకుండా నా ఇష్టం వచ్చింది ఇచ్చుకుంటున్నా. అర్థమైందా? బిల్డ్ ఫ్లటర్ _build డాట్ గ్రూవీ. ఓకే, తర్వాత FLUTTER ఫ్లటర్ _lint డాట్ గ్రూవీ. ఓకే, ఈ లైబ్రరీస్ ని ఇందులో కాల్ చేసుకుంటా. అప్పుడు ఇది నేను ఫ్లటర్ ఎక్కడ కాల్ చేసిన, సోర్స్ కోడ్లో ఇక్కడ కాల్ చేసిన కదా. కానీ ఇది ఎట్లా తీసుకుంటుంది, ఈ జెన్కిన్స్ ఫైల్లో ఉండే లైబ్రరీస్ కాల్ అవుతాయి, ఈ జెన్కిన్స్ లో ఉండేవి ఏంటి ఇవి కాల్ చేస్తాం, ఇవి కాల్ చేస్తాం ఈ జెన్కిన్స్ ఫైల్లో. అంతే, అర్థమైందే? వాట్ ఈస్ ద యూజర్ బెనిఫిట్ అంటే, వాట్ ఈస్ ది బెనిఫిట్ ఒంటి గంటకేమో. మెయిన్ అది కాదు, if you want to update the pipeline changes, simply we can update the saved
saved templates, then it will reflect automatically all the projects. Developers will configure. ఓకే, డెవలపర్స్ ఇప్పుడు డెవలప్ ఇంగ్లీష్ కూడా అవసరం లే, ఇది ఉంటే డెవలప్స్ ఇంజనీర్స్ అవసరం లే. డెవలపర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ లైబ్రరీ కావాలంటే ఈ కోడ్ రాయనికి డెవలపర్స్ అవసరమా, ఇది ఇంత కోడ్ రాయనికే, ఇది కామన్ కదా. ఇదే విధంగా మన దీంట్లో ఉంటది, ఇది ఇంత కోడ్ రాయనికి డెవలప్ ఇంజనీర్ అవసరమా, ఇది ఇంత కోడ్ రాయనికే చెప్పు, అవసరం లేదు కదా. సో వాళ్ళే రాసుకుంటారు లైబ్రరీస్ అని చెప్పేసి, వాళ్ళకి సపరేట్ జెన్కిన్స్ ఫైల్ గిన ఉందనుకో సపరేట్, ఇది లేకపోయినా అనుకో కామన్ జెన్కిన్స్ ఫైల్ ట్రిగర్ అవుతుంది, ఇందులో పెట్టుకుంటాం. సో డెవలపర్స్ సింపుల్ ఇది ఇంత సెక్షన్ కోడ్ రాస్తే వాళ్ళ పైప్లైన్ క్రియేట్ అవుతుంది. ఈ సెక్షన్ డిప్లాయ్ స్టేజ్, ఇప్పుడు నువ్వు డిప్లాయ్మెంట్కి అయితే ఇప్పుడు నేను సిఏ గురించి చెప్పిన, డిప్లాయ్మెంట్కి అయితే ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి, ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి, ఇక్కడ డెవ్, ఇక్కడ వేరియబుల్స్ ఏంది డెవ్ ఈకేఎస్ సిఎల్యు క్లస్టర్ నేము, డెవ్ ఈకేఎస్ క్లస్టర్ క్రెడెన్షియల్స్ ఐడి. ఓకే, తర్వాత డెవ్ ఈకేఎస్ సిఎల్యు క్లస్టర్ రీజియన్. ఓకే, తర్వాత క్లోజ్, తర్వాత ఎస్ఐటి, తర్వాత యూఐటి క్యూఏ పెడదాం, క్యూఏ ఓపెన్ సేమ్, ఇక్కడ ఈక్వల్ టు అని చెప్పేసి వాల్యూ ఇచ్చేస్తాం, సమ్ వాల్యూ, అది ఏది క్లస్టర్ నేము క్లస్టర్ ఐడి. దీనికి నేను ఏం చేసిన అంటే స్క్రిప్ట్ రాసి దీన్ని రీడ్ చేస్తాను, అక్కడ ఏ లైబ్రరీస్లో దీనికి స్క్రిప్ట్ రాసిన రీడ్ చేయనికే, మొత్తం ఈ వేరియబుల్స్ని ఎట్లా రీడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. వాళ్ళు పారామీటర్ ఎన్విరాన్మెంట్ డెవ్ పాస్ చేసినారు అనుకో, మామూలుగా అట్లా లేకుండా ఇక్కడ బ్రాంచ్ ఏమన్నా జేటిఈ బిఆర్ఏ ఎన్సిహెచ్ బ్రాంచ్ ఈక్వల్ టు, వాళ్ళు ఇక్కడ ఏ బ్రాంచ్ ఇస్తే ఇక్కడ డెవలప్ బ్రాంచ్ ఇస్తే డెవలప్ బ్రాంచ్ లో ఈ వాల్యూస్ వస్తాయి. సో డెవలప్ బ్రాంచ్ పైప్ లైన్ లో ఈ వాల్యూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, దానికి స్క్రిప్ట్ రాసి పెట్టాను నేను. ఇది కాపీ చేస్తాను, క్యూఏ అనే ఒకటే, టెస్టింగ్ అనే ఒకటే, క్యూఏ అనే ఒకటే, ఇక్కడ టెస్టింగ్ అనే ఒకటే, ఇక్కడ ఏమన్నా పెడతాము క్యూఏ
టెస్టింగ్ అనొచ్చు, క్యూ అనొచ్చు. ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఓ విధంగా పలుకుతారు. ఇది చూపిస్తాను నీకు మొత్తం క్లస్టర్ క్రియేట్ చేసి డిప్లాయ్మెంట్స్ కూడా చేస్తాను. రెండు AWS అకౌంట్స్లో క్రియేట్ చేసి ఒక AWS అకౌంట్లో డెవ్ క్రియేట్ చేస్తాను, డెవ్ క్లస్టర్. ఇంకో AWS అకౌంట్లో QA క్లస్టర్ క్రియేట్ చేస్తాను. అప్పుడు మీరు పైప్ లైన్ ట్రిగర్ చేస్తే QA బ్రాంచ్ పైప్ లైన్ ట్రిగర్ చేసి ఇక్కడ బ్రాంచ్ నేమ్ QA అనుకో, ఇక్కడ బ్రాంచ్ నేమ్ డెవలప్ అనుకో. సో బేస్డ్ ఆన్ ది బ్రాంచ్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ అన్ని రీడ్ చేస్తాను స్క్రిప్ట్ ద్వారా. రీడ్ చేసి క్లోజ్ ఇంకోటి ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి కదా. ప్రాడ్ ఇప్పుడు క్లోజ్ చేస్తాం. ఇది ఇక్కడ ఓపెన్ కదా, ఎన్విరాన్మెంట్స్ ఓపెన్ కదా, క్లోజ్. సో ప్రాడ్లో వచ్చేసి మెయిన్ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్ కదా, మెయిన్ బ్రాంచ్. సో మనం ఏం చేస్తామంటే అక్కడ జెన్కిన్స్లో మెయిన్ బ్రాంచ్ పైప్ లైన్ క్రియేట్ చేసిన మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ కదా. సో నువ్వు ఎప్పుడైతే కోడ్ దీని పైప్ లైన్ కాన్ఫిగ్ మెయిన్ బ్రాంచ్కి వెళ్తుందో ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చేసి ప్రాడ్, ఇది ప్రాడ్ కదా, ప్రాడ్ కేస్ క్లస్టర్ నేమ్, ప్రాడ్ కేస్ క్లస్టర్ నేమ్, ప్రాడ్ కేస్ క్లస్టర్ క్రెడెన్షియల్స్ ఐడి, ప్రాడ్ రీజన్ EKS రీజన్. సో ఇది ఇంత లైన్స్ ఆఫ్ కోడ్తో వాళ్ళు రాసుకోవచ్చు. ఇది సింపుల్ మొత్తం ఎంటైర్. ఇప్పుడు ఇది కామన్ లైబ్రరీస్ నారో ఉన్నాయి కదా, అవి కూడా ఆటోమేటిక్గా కాల్ అవుతాయి. ఎందుకు కాల్ అవుతాయి? ఇక్కడ నేను ఏం చేసిన, ఇక్కడ కాల్ చేసిన కదా యూటిల్స్ అండ్ కామన్ అని. సో ఇవి కూడా కాల్ అవుతాయి ఆటోమేటిక్గా. సో దీనికి సంబంధించి లైబ్రరీస్ ఇక్కడ కాల్ చేసి ఉంటాం, ఇక్కడ కూడా కాల్ చేసి ఉంటాం. సోనార్ దీంట్లో కూడా కాల్ చేసి ఉంటాం, ఈ జెన్కిన్స్ ఫైల్లో. ఈ జెన్కిన్స్ ఫైల్ కూడా సోనార్ కాల్ చేసి ఉంటాం. ఇది సోనార్ లైబ్రరీ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ ఇది జెన్కిన్స్ ఫైల్లో కాల్ చేసి ఉంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఈ టెంప్లెట్ కాల్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా సోనార్ రన్ అవుతుంది. సో ఫ్లటర్ రన్ అవుతుంది, ఫ్లటర్ లైబ్రరీస్ రన్ అవుతుంది, సోనార్ లైబ్రరీస్ కూడా రన్ అవుతుంది. మీకు అది చూపిస్తే ఒకటి మొత్తం నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ అర్థమైందా? టెంప్లెట్స్ అంటే ఏంటి, ఎందుకోసం వాడతాం చూపించడం. సో JTE అంటే జెన్కిన్ టెంప్లెట్ ఇంజన్. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ if you use the JTE? So reduce the duplicate code and reusability. In the future, if you want to update the pipeline changes, simply you can update the shared templates, then it will reflect automatically all the projects. So you have consider we have the ante kada anni project for example consider we have the example cheppandi. Present we are using the microservice Java based microservices. We have the 20 microservices. Instead of updating the 20 microservices Jenkins file, simply we can update the shared templates. It will automatically reflect 20 microservices, because we are calling the 20 microservices repositories libraries only. It will automatically reflect. So that is the benefit. And also developers easily to configure the pipeline by using the template with simply adding the library name. That's it. They want call. So this is this configuration is not required if you use the common Jenkins file, Python or Maven or Node, npm. Everything is the common, but this is not required. That will work based on the common Jenkins file. కామన్ జెన్కిన్స్ ఫైల్ ఇప్పుడు నేను ఏం చేసినాను, ఇక్కడ ఇంకోటి కూడా npm లైబ్రరీ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ npm అని ఇక్కడ npm. ఓకే, npm స్టెప్స్. ఇక్కడ కూడా అంతే సేమ్ కామన్ కాబట్టి ఇక్కడ కూడా test.groovy build.groovy lint.groovy. ఓకే, తర్వాత ఇక్కడ కామన్ లైబ్రరీస్ అంటే కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డిప్లాయ్ పెట్టేస్తాను. డిప్లాయ్ డాట్ ఈ కామన్ లైబ్రరీస్ కూడా నేను K8s కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కుబర్నెటిస్లో డిప్లాయ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నానంటే ఇంకో సపరేట్ లైబ్రరీ క్రియేట్ చేసిన. చెప్పిస్తాను ఎట్లా అనేది.
టైప్ సింబల్ కేఎట్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసిన లైబ్రరీ. ఓకే, స్టెప్స్. ఓకే, తర్వాత ఇక్కడ డిప్లై డాట్ గ్రూవీ. ఓకే, ఇక్కడ ఇంకోటి వచ్చేసి అండర్ టైప్ సింబల్, ఇంకోటి వచ్చేసి ల్యాండా డిప్లాయ్మెంట్. డిప్లాయ్ లేకుంటే ల్యాండా అని పెడదాం. ఓకే, ల్యాండా. ల్యాండా అదే తీసేసుకుంటాం. స్టెప్స్ ఇక్కడ డిప్లాయ్ పెడతాం, డిప్లాయ్ డాట్ గ్రూవీ. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇంకో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఇక్కడ ఇప్పుడు ఈ కేస్ క్లస్టర్లో చేయనుకో. ఇప్పుడు F1 AKS AKS అజూర్ క్లస్టర్ స్టెప్స్, తర్వాత డిప్లాయ్ డాట్ గ్రూవీ. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే చెప్తా. సో ఇక్కడ ఇటు వరకు అయిపోయింది. ఇది సిఐ. నీకు సిడిని ఈ ఫ్లట్టర్ అప్లికేషన్ కాకుండా ఇక్కడ కన్సిడర్ మ్యావెన్ అనుకో. ఇది ఇప్పుడు ఇది ఉండదు. ఇంకా కంట్రోల్ చేద్దాం, ఇంకోటి క్రియేట్ చేద్దాం. నేను ఏమంటున్నా అంటే ఇది కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఇది ఉండదు. ఇది ఈ ఫైల్లో ఇప్పుడు ఇది మైక్రో సర్వీసెస్ అనుకో. మైక్రో సర్వీసెస్ అంటే జావా కదా, మ్యావెన్ అనుకో. ఇది సిఐ. ఏమవుతుంది, ఇందులో ఏం చేసి ఉంటానంటే నేను ఇంకా మర్చిపోయినా, ఇందులో మ్యావెన్ అంటే కదా. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తానంటే కంటైనర్. కంటైనర్ రైజేషన్ కంటైనరైజేషన్ జెడ్ అనుకుంటా. కంటైనరైజేషన్ అని చెప్పేసి ఇక్కడ బిల్డ్ ఇమేజ్ డాట్ గ్రూవీ ఇమేజ్ డాట్ గ్రూవీ. ఓకే, గ్రూవీ. ఇప్పుడు ఇది ఏం చేశానంటే ఇది కామన్ కదా, దీన్ని కూడా ఇందులోనే కాల్ చేస్తాను. సోర్స్ కోడ్లో కాకుండా టెంప్లెట్స్లోనే కాల్ చేస్తాను, కంటైనరైజేషన్ అని. ఓకే, వాళ్ళు జెన్కిన్స్ ఫైల్లో, ఈ కామన్ జెన్కిన్స్ ఫైల్లో ఇవి కాల్ చేస్తా. ఎట్లా కాల్ చేస్తా, ఇప్పుడు కామన్ జెన్కిన్స్ ఫైల్ కదా, ఇప్పుడు నేను కామన్ జెన్కిన్స్ ఫైల్ ఇక్కడ రాస్తా చూడు. ఇక్కడ జెన్కిన్స్ ఫైల్ అని చెప్పేసి సపరేట్ రాస్తా. ఇది కామన్ జెన్కిన్స్ ఫైల్. సమ్ అప్లికేషన్స్కి కామన్ ఫైల్. ఎట్లా అంటే ఇప్పుడు చూడు, PIPE పైప్లైన్, ఇక్కడ ఏజెంట్ ఎనీ, ఇక్కడ వచ్చేసి రియల్ టైమ్ కుబర్నెటిస్ వాడతాం. ఏజెంట్, కుబర్నెటిస్ ఏజెంట్. ఓకే, స్టేజ్ నేమ్ వచ్చేసి టెస్ట్ కదా. ఓకే, టెస్ట్. తర్వాత స్టెప్స్, తర్వాత స్క్రిప్ట్. ఇక్కడ టెస్ట్ కదా, టెస్ట్ని కాల్ చేసిన. ఓకే, అర్థమైందా? టెస్ట్ అనేది లైబ్రరీ. ఇక్కడ ఇప్పుడు ఈ టెస్ట్ అనేది పైథాన్లో ఉంది, మ్యావెన్లో ఉంది, పైథాన్లో ఉంది, మ్యావెన్లో ఉంది కదా. తర్వాత ఎన్పిఎంలో కూడా ఉంది అనుకో. సో నువ్వు అక్కడ సోర్స్ కోడ్లో మ్యావెన్ కాల్ చేస్తే మ్యావెన్ సంబంధించిన టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్ అవుతుంది.
ఎందుకైతే అంటే నువ్వు లోడ్ చేసేది ఏది లోడ్ చేసినావు, మ్యావెన్ లోడ్ చేసినావు కాబట్టి మ్యావెన్ సంబంధించిన లైబ్రరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. పైథాన్ కాల్ చేస్తే పైథాన్ సంబంధించిన ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎన్పిఎం కాల్ చేస్తే సోర్స్ వల్ల ఎన్పిఎం సంబంధించిన కాల్ అవుతుంది. సో ఈ స్టేజెస్ కదా, స్టేజ్, స్టెప్స్, స్క్రిప్ట్, ఇది ఒకటి అయిపోయింది. 1 2 3 తర్వాత ఇంకోటి ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. తర్వాత టెస్ట్ అయిపోయినాక సోనార్ అనాలిసిస్ ఉంటుంది కదా. ఫస్ట్ టెస్ట్ అయిపోయినాక సోనార్ అనాలిసిస్ కదా వచ్చేది, ఎందుకంటే ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని స్కాన్ చేస్తారు కదా. సో సోనార్ అనాలిసిస్. ఓకే, ఇక్కడ ఏమైనా స్టాటిక్ కోడ్ అనాలిసిస్ ఏమని రాసిన లైబ్రరీ నేమ్ ఇక్కడ లైబ్రరీ నేమ్ ఏం రాసినావు, సోనార్ కదా. ఇది లైబ్రరీ నేమ్. ఇది ఎట్లా కాల్ అవుతుందంటే నేను ఇక్కడ టెంప్లెట్స్ లోనే పైప్ లైన్ కాన్ఫిగర్ అవుతుంది, మెడ్జ్ లో సోనార్ కాల్ చేసినా కదా. సో ఆటోమేటిక్ గా లోడ్ అయింటది. ఇప్పుడు కాల్ చేస్తున్నాం ఇక్కడ జెన్కిన్స్ ఫైల్లో. అర్థమైందా? లోడ్ అయ్యేది ఎట్లా లోడ్ అవుతుంది, కామన్ కాన్ఫిగ్ ఫైల్లో కామన్ పైప్ లైన్ కాన్ఫిగ్ డాట్ గ్రూవీ ఫైల్ టెంప్లెట్స్ లో ఒకటి ఉంది, అందులో సోనార్ లైబ్రరీ కాల్ చేసిన, సో యాడ్ చేసిన, అది లోడ్ అయింది. లోడ్ అయినది ఇక్కడ కాల్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ ఇంకో స్టేజ్. ఇప్పుడు ఇది అయిపోయింది బిల్డ్ స్టేజ్. సోనార్ అయిపోయినాక బిల్డే కదా, తర్వాత బిల్డ్ స్టేజ్. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే బిల్డ్. ఓకే, బిల్డ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి పబ్లిష్ వస్తుంది ఇక్కడ. సో పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. పబ్లిష్ లేకుండా అంతే, డాకర్ బిల్డ్ పబ్లిష్ అవసరం లే, డాకర్ బిల్డ్. ఓకే, డాకర్ బిల్డ్ వచ్చేసి లైబ్రరీ నేమ్ ఏమి ఇచ్చిన నేను, కంటైనరైజేషన్ ఆల్రెడీ నేను ఇక్కడ కాల్ చేసినా కదా, కంటైనరైజేషన్ అని కదా. సో ఇప్పుడు బిల్డ్ ఇమేజ్, ఇది కాల్ చేయాలి నేను, ఈ లైబ్రరీ కాల్ చేయాలి. ఓకే, తర్వాత పబ్లిష్ ఇమేజ్ వచ్చేసి పబ్లిష్ ఇమేజ్ డాట్ గ్రూవీ పబ్లిష్ ఇమేజ్. ఆల్రెడీ నేను అవన్నీ కంటైనరైజేషన్, సోనారు, ఈటిల్స్, ఆ లైబ్రరీస్ అన్ని నేను గ్లోబల్ లో లోడ్ చేసేసిన కదా. నువ్వు కాల్ చేసి ఆటోమేటిక్ గా నువ్వు కాల్ చేయకపోయినా లోడ్ అయింటాయి, కానీ నువ్వు కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అయ్యేది. సో అది కామన్ సెక్షన్ లో చేసినా కదా. నువ్వు కాల్ చేస్తే వర్క్ అవుతుంది, కాల్ చేయకపోతే లోడ్ అయింటది, అట్లే ఉంటుంది అంతే. నేను కామన్ సెక్షన్ లో ఇవి ఎప్పుడైతే నువ్వు పైప్ లైన్ ట్రిగర్ చేస్తావు, ఏ పైప్ లైన్ సరే పైప్ లైన్ కాన్ఫిగ్ అని పెడితే ఆటోమేటిక్ గా ఈ లైబ్రరీస్ అన్ని కాల్ అవుతాయి, ఈ మెర్జ్ లైబ్రరీస్ అన్ని. ఎందుకంటే ఇవి కామన్ సెక్షన్ లో పెట్టినా నేను, ఇవి గ్లోబల్ లైబ్రరీస్. నువ్వు కాల్ చేసుకుంటే జెన్కిన్స్ ఫైల్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి, కాల్ చేయకపోతే లోడ్ అయింటాయి, కానీ అంత ఏం చేయదు. లోడ్ అయితే అయింటాయి, ఎందుకంటే కామన్ సెక్షన్ లో పెట్టినా కాబట్టి నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నాకు ఇక్కడ ఇమేజ్ బిల్డ్ చేయాలా, ఆ లైబ్రరీలో ఇమేజ్ బిల్డ్ చేసేది ఉంటుంది, ఈ లైబ్రరీలో ఇమేజ్ పుష్ చేసేది ఉంటుంది. తర్వాత ఇమేజ్ స్కాన్. సో ఇంకోటి సపరేట్ పెడతా ఇక్కడ లైబ్రరీ వచ్చేసి, ఇంకో లైబ్రరీ ఇక్కడ ఏం పెడతాను, ఇక్కడ ఇంకో లైబ్రరీ ఏం పెడతానంటే ట్రిబీ పెడతామండి. ఇప్పుడు మీకు గుర్తు ట్రిబీ వచ్చేసి మేమైతే రియల్ టైంలో స్నిక్ వాడినాం, కానీ మీకు ఓపెన్ సోర్స్ స్నిక్ కాదు కాబట్టి ట్రిబీ వాడతాం. ట్రిబీ తర్వాత స్టెప్స్, ఇక్కడ ఇమేజ్ స్కాన్, ట్రిబీ ఇమేజ్ స్కాన్ డాట్ గ్రూవీ. ఓకే, ఇప్పుడు ఈ లైబ్రరీ కూడా కామన్ కదా, ఇది కూడా ఇక్కడ కాల్ చేస్తా, కామన్ లైబ్రరీ కదా, కాల్ చేస్తా ఇక్కడ కూడా. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది కూడా లోడ్ అయింటుంది, ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. చేసినాం కదా, ఇదే కదా పబ్లిష్ ఇమేజ్ అయిపోయిందా, సోనార్ అనాలిసిస్, స్టాటిక్ అనాలిసిస్, బిల్డ్, ఇది పబ్లిష్. పబ్లిష్ ఇమేజ్. ఓకే, తర్వాత స్కాన్ ఇమేజ్, ట్రిబీ స్కాన్ ఇమేజ్. ఓకే,
ఇక్కడ ట్రివియల్ లైబ్రరీ నేమ్ ఏంటి, తర్వాత ట్రివ్యూ స్కాన్ అయిపోయింది. ఇక్కడ డిప్లై, అంతే కదా, అన్నీ అయిపోయినాయి కదా. ఎందుకు రాస్తాం, ఆల్రెడీ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిప్లై లైబ్రరీ కాల్ చేద్దాం. డిప్లై. ఓకే, ఈ డిప్లై ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ సోర్స్ కోడ్లో ఇప్పుడు మ్యావెన్ ఉంది కదా, ఇక్కడ నువ్వు ఎక్కడ డిప్లై చేయాలనుకుంటున్నావు, K8s లో డిప్లై చేయాలనుకుంటున్నా. K8s లో మనకు డిప్లై లైబ్రరీ ఉంది. ఇక్కడ చూడు, K8s లో నేను ఏం చేసిన, K8s లో ఇది లోడ్ అవుతుంది, ఇది కాల్ అవుతుంది. కానీ ఎక్కడ కాల్ చేసినా ఇక్కడ ఏం కాల్ చేయలేదు చూద్దాన్ని K8s ని, కానీ ఇక్కడ కాల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ గా ఏ అప్లికేషన్ డిప్లై చేయాలనుకుంటే వాళ్ళ సోర్స్ కోడ్ లో ఇది CI, ఇది CD. CI వచ్చేసి ఇవన్నీ మ్యావెన్ కదా, ఈ మ్యావెన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ మ్యావెన్ యాడ్ పెట్టడం వల్ల ఈ స్టేజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేజ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు చెప్పు, స్టాటిక్ కోడ్ అనాలిసిస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు, అది కామన్ లైబ్రరీ, గ్లోబల్ లైబ్రరీ కదా అది. బిల్డ్, తర్వాత ఇమేజ్ స్కాన్, బిల్డ్, ఇది టెస్ట్. అప్పుడు నువ్వు మ్యావెన్ అని పెట్టడం వల్ల ఇక్కడి వరకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడి వరకు. ఇక్కడ ఏం చేస్తానంటే కండిషన్ పెడతా, ఇక్కడ ఏమని, వెన్ ఓకే, వెన్ ఎక్స్ప్రెషన్ BRANCH బ్రాంచ్ నేమ్, ఈ డిఫాల్ట్ నేమ్ ఇది, అంటే ఫ్రీ డిపెండెంట్ వేరియబుల్. బ్రాంచ్ నేమ్ ఈక్వల్ టు నేను ఒక స్క్రిప్ట్ రాసి వాడు ఈడ మెన్షన్ చేసిన, ఈడ డిప్లై స్టేజ్లో ఈ JT బ్రాంచ్ మెన్షన్ చేసినాడా లేదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఒక స్క్రిప్ట్ రాసి అక్కడ రీడ్ చేస్తాను. వాడు బ్రాంచ్ నేమ్ పెట్టకపోతే స్కిప్ చేసేస్తాను. బ్రాంచ్ నేమ్ పెట్టినాడు అనుకో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ డబల్ కొటేషన్స్ $env source BRA బ్రాంచ్ నేమ్. అప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని రీడ్ చేసి వాడు అసైన్ చేసిన వాల్యూని దీనికి అసైన్ చేస్తాను. ఓకే, ఒకవేళ వాడు బ్రాంచ్ నేమ్ పెట్టకపోతే ఇది ఎంటీ వస్తుంది కదా, ఇది ఎంటీ వాల్యూ వస్తుంది కదా, ఈ వాల్యూ రాదు కదా. సో ఇది సాటిస్ఫై కాదు, ఇది స్కిప్ అవుతుంది. ఇది కాదు, ఇది డిప్లై స్టేజ్ కదా, ఇది రైట్. ఇక్కడ డిప్లై అని పెట్టాలి, ఈ డిప్లై స్టేజ్ స్కిప్ అవుతుంది. CD మాత్రం CD కరెక్ట్, డిప్లై. ఓకే, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒకవేళ ఇక్కడ K8s పెట్టలే, అప్పుడు ఏమవుతుంది, మనకి డిప్లై లైబ్రరీ రాదు కదా. ఈ K8 పెట్టకపోతే ఇక్కడ బ్రాంచ్ నేమ్ పెట్టిండాడు వీడు. బ్రాంచ్ నేమ్ పెట్టకపోతే మనకి ఎంటీ వాల్యూ వస్తుంది. ఎంటీ వాల్యూస్ ఏమవుతుంది, ఇది స్కిప్ అవుతుంది. ఇది ఈక్వల్ కాదు కాబట్టి స్కిప్ అవుతుంది. అక్కడ ఏమైతే వైట్ కలర్ లో వస్తుంది, మిగతా అన్ని గ్రీన్ కలర్ వచ్చి డిప్లై స్టేజ్ మాత్రం స్కిప్ అవుతుంది. ఇది ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. వెన్ ఎక్స్ప్రెషన్ అంటే ఇది అర్థం. ఇక్కడ నేను క్లోజ్ చేయాలి, 2 బ్రాకెట్లు క్లోజ్ చేయాలి కదా, 2 ఓపెన్ చేసలేను. వెన్ ఎక్స్ప్రెషన్ అని ఇది అంతే మొత్తం. ఇది సింపుల్ గా డెవలపర్స్ ఏం చేసుకుంటారు, సోర్స్ కోడ్లో ఇది రాసేసుకుంటారు. ఇది డిప్లాయ్మెంట్స్ కి సంబంధించి వాళ్ళకి CD కావాలంటే సింపుల్లీ 1 2 3 లైన్స్ ఆఫ్ కోడ్స్ తో వాళ్ళు CI రన్ చేసుకోవచ్చు. CD కాకుండా అనుకుంటే, ఇదంతా CD రిలేటెడ్ కాన్ఫిగరేషన్ కదా. CI కావాలనుకుంటే లైబ్రరీస్ మ్యావెన్ అని కాల్ చేసి క్లోజ్ చేస్తే అయిపోయా. విత్ ఇన్ 3 లైన్స్ ఆఫ్ కోడ్స్ తో CI మొత్తం అయిపోతుంది. 3 లైన్స్ ఆఫ్ కోడే కదా, లైబ్రరీస్ ఒకటి కన్సిడర్. ఇప్పుడు ఇది లేదనుకో, ఇప్పుడు వాళ్ళకి CD వద్దు, సో అలాంటప్పుడు ఈ సెక్షన్ కూడా అవసరం లేదు వాళ్ళకి. ఏం అవసరం లేదు, ఇది తీసేయచ్చు, రిమూవ్ చేసి పడేయచ్చు.
ఇది రన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇమేజ్ ఫస్ట్ టెస్ట్ రన్ అవుతుంది, తర్వాత స్టాటిక్ కోడ్ అనాలిసిస్ రన్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది బిల్డ్ జరుగుతుంది, తర్వాత డాకర్ బిల్డ్ జరుగుతుంది, డాకర్ ఇమేజ్ పుష్ జరుగుతుంది, అవన్నీ జరుగుతుంది. కానీ ఇమేజ్ పుష్ జరగాలంటే ఇమేజ్ నేమ్ కావాలి కదా. నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే పారామీటర్ పాస్ చేస్తాం. నీకు ఏ ఇమేజ్ కావాలి, ఇప్పుడు మనకేమొచ్చేసి రిపాజిటరీ నేమ్ ఈసీఆర్, వాళ్ళది ఏమన్నా కావచ్చు. నేను ఏమని చెప్తున్నా, ఈసీఆర్ రిపాజిటరీ నేమ్ అని పెడతాం. అది ట్రాకర్ గా కావచ్చు, ఏదైనా కావచ్చు. రిపాజిటరీ నేమ్, ఓకే, రిపాజిటరీ నేమ్ ఏందనేది. తర్వాత రిపాజిటరీ నేమ్, తర్వాత ఇమేజ్ నేమ్. నేను ఇది ఏం చేశాను అంటే ఈ కంటైనర్ లైబ్రరీ ఉందిలే, పబ్లిష్ ఇమేజ్ లైబ్రరీలో బిల్డ్ ఇమేజ్ లైబ్రరీ ఈ వేరియబుల్ వాడుకుంటా. ఓకే, రిపాజిటరీ నేమ్, ఇమేజ్ నేమ్. రిపాజిటరీ నేమ్ తెలుసు కదా, రిపాజిటరీకి ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇమేజ్ నేమ్ ఒకటి ఉంటుంది. ఆ రిపాజిటరీలో ఇమేజ్ పుష్ చేస్తాం కదా, ఆ లైబ్రరీస్ ని ఇక్కడ రన్ చేస్తాం. ఇక్కడ కంటైనరైజేషన్ ఇక్కడ యూజ్ చేసుకుంటా. పబ్లిష్ ఇమేజ్, బిల్డ్ ఇమేజ్ యూజ్ చేసుకుంటా. ఇది ఎట్లా రాస్తానంటే పబ్లిష్ ఇమేజ్ అని చెప్పేసి లైబ్రరీ క్రియేట్ చేసింటాం కదా. ఇక్కడ ఏం చేస్తాము, వైడ్ కాల్, ఓకే చెప్పేసి ఇక్కడ నాకు ఇప్పుడు బిల్డ్ జరగాల, డిఓ డాకర్ బిల్డ్ జేటీలో వైడే తీసుకోవాలా. లేదు, ఇదే డిఫ్ లేదు, డిఫ్ వర్క్ కాదు. ఇప్పుడు ఏం చేస్తాం, డాకర్ బిల్డ్ -t డాలర్ ఫ్లోర్ బ్రాకెట్. అక్కడ ఉన్న వేరియబుల్స్ నేను నిన్న చెప్తే కదా, పిఐ పైప్ లైన్ కాన్ఫిగ్ అని చెప్తే కదా, పైప్ లైన్ కాన్ఫిగ్ నేమ్ వచ్చేసి ఏముంది, రిపాజిటరీ నేమ్. ఆ రిపాజిటరీ నేమ్ URL తో సహా ఉంటది కదా, అది ఏదైనా కావచ్చు, ఏ రిపాజిటరీ అన్నా కావచ్చు మనకి. రిపాజిటరీ నేమ్ స్లాష్ ఇమేజ్ నేమ్ కదా, స్లాష్ ఇమేజ్ నేమ్ కోలన్ ట్యాగ్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ట్యాగ్ ని ఒక డేట్ అండ్ టైం తీసుకుంటా. SH ఇవ్వకుండా డిఫ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి డేట్ ట్యాగ్ అని చెప్పేసి స్క్రిప్ట్ కొటేషన్లో డేట్ పర్సంటేజ్ M పర్సంటేజ్ Y పర్సంటేజ్ S పర్సంటేజ్ M. ఓకే, ఇప్పుడు సింగిల్ కొటేషన్స్ కామా క్లోజ్. ఇప్పుడు మనకి డేట్ అండ్ టైం వస్తుంది. ఇక్కడ ఇది వేరియబుల్ కదా, ఇక్కడ ట్యాగ్, ఇది కూడా క్యాపిటల్ లెటర్ లో పెట్టుకుందాం వేరియబుల్స్ ని. డేట్ ట్యాగ్. ఇప్పుడు ఈ ట్యాగ్ ని నేను తీసుకుంటాను, డేట్ ట్యాగ్ అని చెప్పేసి. నేను మళ్ళీ ఇదే ట్యాగ్ నాకు చేసేటప్పుడు కూడా కావాలి కదా. సో ఎన్విరాన్మెంట్ ఒక స్టేజ్ లో ఉండే వేరియబుల్ ఇంకో స్టేజ్ లో వాడుకోవాలనుకుంటే ENV అని చెప్పేసి కన్వర్ట్ చేయాలి. ఇది ENV అని కన్వర్ట్ చేయడం వల్ల ఈ వేరియబుల్ కి వచ్చిన వాల్యూని ఏ స్టేజ్ లో అయినా కాల్ చేసుకోవచ్చు. నువ్వు ENV అని కన్వర్ట్ చేయకపోతే ఇందులో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతావు, వేరే లైబ్రరీలో యాక్సెస్ చేయలేవు, వేరే స్టేజ్ లో యాక్సెస్ చేయలేవు. ENV అని చెప్పేసి కాల్ చేసి దీన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ గా కన్వర్ట్ చేస్తాను. చేస్తే గ్రూవీలో డైరెక్ట్ వాల్యూ అసైన్ చేసేది ఎట్లా అంటే ఒక వాల్యూని ఇంకో వాల్యూకి ఈ విధంగా, అంతే. అప్పుడు ఏమవుతుంది అంటే దీనికి వచ్చిన వాల్యూ
దీనికి అసైన్ అవుతుంది. అప్పుడు నేనైతే పబ్లిష్ ఇమేజ్ లో వాడుకుంటా. ఇప్పుడు నేను డాలర్ ఇప్పుడు ఇది ఏమైనా పెట్టుకుంటా అంటే ఇక్కడ మాత్రము ఇదే వర్క్ అవుతుంది. ఇది ఫస్ట్దే వర్క్ అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మాత్రం ఇదే వర్క్ అవుతుంది. పబ్లిష్ లో మాత్రం ఇది వర్క్ కాదు. ఎందుకంటే ఒక లైబ్రరీలో డిఫైన్ చేసిన వేరియబుల్ ఇంకో లైబ్రరీకి రాదు. రావాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కన్వర్ట్ చేయాలి. ఈఎన్వి అని చెప్పేసి డాట్ అని చెప్పేసి ఆ వాల్యూని అసైన్ చేస్తాం. డేట్ అనే వాల్యూని అసైన్ చేసిన. సో ఇందుకు ఏమొస్తుందో దీనికి అసైన్ అవుతుంది. ఈ ట్యాగ్ ని నేను అక్కడ పబ్లిష్ స్టేజ్ లో వాడుకుంటా. స్పేస్ డాట్ అయిపోయినా. ఇది లైబ్రరీ క్రియేట్ చేసేది అయిపోయా. ఇదేమి బిల్డ్ ఇమేజ్ సేమ్ థింగ్ పబ్లిష్ ఇమేజ్ చేస్తాను నేను. ఇప్పుడు బిల్డ్ ఇమేజ్ అయిందా, తర్వాత పబ్లిష్ ఇమేజ్ డాట్ గ్రూవీ. ఇప్పుడు ఏం చేస్తాను, పబ్లిష్ కదా. నువ్వు పబ్లిష్ చేయాలంటే ఫస్ట్ మనకి లాగిన్ అథెంటికేషన్ జరగాలి. జెఫ్రాక్ కానీ ఈసీఆర్ కానీ కరెక్ట్. ఫస్ట్ నువ్వు ఇమేజ్ పుష్ చేయాలంటే లాగిన్ చేయాలి కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే వైడ్ కాల్ ఇక్కడ విత్ credentials username password credentials ఐడి డాలర్. అది కూడా పారామీటర్ గా పాస్ చేస్తాం సోర్స్ కోడ్ నుంచి. ఎందుకంటే 100 అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళ క్రెడెన్షియల్స్ వేరు, వీళ్ళ క్రెడెన్షియల్స్ వేరు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పారామీటర్ గా పాస్ చేస్తారు. పైప్లైన్ config డాట్ ఇది ఏమవుతుంది అంటే ఆర్టిఫాక్ట్ క్రెడెన్షియల్స్ లేకుంటే రిజిస్ట్రీ క్రెడెన్షియల్స్ ఐడి. ఈ ఐడిని రిజిస్ట్రీ తప్పు కదా, జీ కదా అంతే కదా. రిజిస్ట్రీ ఎస్ కదా ఇక్కడ. రిజిస్ట్రీ క్రెడెన్షియల్స్ ఐడి. ఓకే, ఇక్కడ కామా డబుల్ కొటేషన్స్లో ఇవ్వాల. ఐడి కదా అంటే ఇది వేరియబుల్ కదా, డబుల్ కొటేషన్స్లో ఇవ్వాల. అదే ఐడి అయితే ఓన్లీ డైరెక్ట్ ఆడ్కోడ్ చేసి సింగిల్ కొటేషన్స్ ఇవ్వాల. ఇది వేరియబుల్ వస్తుంది కదా. సో కామా యూజర్ నేమ్ ఈక్వల్ టు ఏ నేమ్తో ఇచ్చుకుంటావు నీ ఇష్టం. ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు నువ్వు. ఈ నేమే ఎక్స్పోర్ట్ అవుతుంది. యూజర్ నేమ్ లేదు. ఈ క్రెడెన్షియల్స్ ఐడి పెట్టడం వల్ల ఇందులో ఉండే యూజర్ నేమ్ ఇందులోకి వచ్చేస్తుంది. జేఫాగ్ యూజర్ నేమ్ జెన్కిన్స్ లో ఇచ్చింది. ఇది ఏం చేస్తాడంటే ఇది తీసుకపోయి ఈ సోర్స్ కోడ్ లో ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ పెట్టి ఆ ఐడితో క్రియేట్ చేసిన ఐడిని సింగిల్ కొటేషన్స్ లో ఇక్కడ రాస్తాడు. ఏంది, మై జేఫ్రాగ్ క్రెడ్స్ అనుకో. ఈ క్రెడెన్షియల్స్ తో వాడు జెన్కిన్స్ లో జేఫ్రాగ్ యూజర్ నేమ్ టోకెన్ లేదా పాస్వర్డ్ పెట్టింటాడు. సో ఇది పెట్టడం వల్ల నేను ఏం చేస్తున్నాను, నేను అక్కడ ఆడ్కోడ్ చేయకుండా దీన్ని వాళ్ళు ఇక్కడ పాస్ చేస్తారు యాజ్ ఎ పారామీటర్ గా, యాజ్ ఎ వేరియబుల్ గా. ఈ వాల్యూ నేను అక్కడ తీసుకుంటున్నా. సో ఇదే ఇప్పుడు 10 అప్లికేషన్స్ వాళ్ళైతే 10 వాళ్ళ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇది చేంజ్ అవుతుంది వాళ్ళకి, ఇది చేంజ్ కాదు. సో అదే అందుకే నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఇదే తీసుకునే చూడు. ఇప్పుడు ఇది వస్తుంది. ఇది రావడం వల్ల దీంట్లో ఉన్న యూజర్ నేమ్ ఇందులో స్టోర్ అవుతుంది.
పెట్టినాం కామా పాస్వర్డ్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి జేఫ్రాగ్ పాస్వర్డ్. ఓపెన్ బ్రాకెట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎస్ఎస్ డాకర్ లాగిన్. ఇప్పుడు మనకి సింటాక్స్ లాగిన్ తెలియదు కాబట్టి చాట్‌జీపీటీలో ఒకసారి అడుగుదాం. కమాండ్ అంతే గుర్తుంది కానీ ప్రాపర్గా గుర్తులేదు. ఇది ఎస్ఎస్ అని ఇస్తాం. అకౌంట్ ఎస్ఎస్ కదా, ఎస్హెచ్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏపీఐకి పాస్వర్డ్ అంటాం. దీన్ని ఏపీఐకి ఇవ్వచ్చు లేదా పాస్వర్డ్ ఇవ్వచ్చు. సో మనం ఆల్రెడీ వేరియబుల్కి వచ్చింది కదా మనకి, ఈ వాల్యూని తీసుకుంటాం. ఇక్కడ ఏమొస్తుంది, గ్రూవీలో వేరియబుల్ని కాల్ చేయాలంటే డాలర్ ఫ్లోర్ బ్రాకెట్ ఇది పాస్వర్డ్, తర్వాత యూజర్ నేమ్ ఇదిగో. ఈ సింటాక్స్ ఫాలో అవుతాం లాగిన్ కానీ. సో ఇది యూజర్ నేమ్ కదా. ఇది ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ క్రెడెన్షియల్ సైడ్ నుంచి వస్తాయి కదా. యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్నాం, టైప్ క్రెడెన్షియల్ సైడ్ ఇచ్చినాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ దీంట్లో ఉండేది ఇంట్లోకి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి దీంట్లోకి వస్తుంది. అప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవుతాం రిజిస్ట్రీకి. ఇది కాదు యూ తర్వాత ఇక్కడ ఇప్పుడు యూఆర్ఎల్ ఉంది కదా, ఇది కామన్ కదా, మారదు. ఇది ఎంటైర్ ఆర్గనైజేషన్ లో కామన్. అందుకు నేను ఏం చేశానంటే జెన్కిన్స్ ఫైల్లోనే పెట్టేస్తా. ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి, ఇక్కడ ఎన్విరాన్మెంట్స్, ఇది ఎంటైర్ ఆర్గనైజేషన్ లెవెల్ యూఆర్ఎల్ మారదు కదా, సేమ్ యూఆర్ఎల్ ఉంటుంది. ఎంటైర్ ఆర్గనైజేషన్ ఒకటే జేఫ్రాగే వాడతాం కదా. ఏరే జేఫ్రాగ్స్ వాడితే అప్పుడు 90% ఒకటే జేఫ్రాగే వాడతాం ప్రాజెక్ట్ మొత్తానికి. ఓకే, ఇప్పుడు ఏమని పెడతామంటే జేఫ్రాగ్ యూఆర్ఎల్ ఓకే ఈక్వల్ టు ఏమని ఇచ్చాం, https:// కంపెనీ, మామూలుగా కంపెనీ నేమ్ అని ఉంటుంది, కంపెనీ నేమ్ -jfrag.com ఇట్లుంటుంది మామూలుగా. ఇక్కడ ఏ కంపెనీ అయితే కంపెనీ నేమ్తో డొమైన్ నేమ్ క్రియేట్ చేసింటారు వాళ్ళు. ఇక్కడ jnj-jfrag.com కంపెనీ నేమ్ jfrag.com అని ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఈ యూఆర్ఎల్ అక్కడ తీసుకుంటా. ఇది గ్లోబల్ లెవెల్ కదా, ఇది ఎక్కడైనా యాక్సెస్ చేయలేనా ఎన్విరాన్మెంట్ కదా ఇది. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఏం చేశాను, యూఆర్ఎల్ ప్లేస్ లో డాలర్ యూఆర్ఎల్ ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది కూడా డాలర్ ఫ్లోర్ బ్రాకెట్. ఇప్పుడు అథెంటికేషన్ సక్సెస్ అయింది. ఈ అథెంటికేషన్ సక్సెస్ అయిందా లేదంటే మాకు ఏమైందంటే ఇష్యూ వచ్చింది. ఒకసారి క్రెడెన్షియల్స్ తప్పు పాస్ చేస్తుంటే పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది, కానీ క్రెడెన్షియల్స్ తప్పు అని రాకుంది, ఇంకా పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది, ఎగ్జిట్ కోడ్ అని వస్తుంది అంతే. అప్పుడు నేను ఏం చేసినానంటే దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసిన. ఇక్కడ ఏమని ఇచ్చినానంటే దీన్ని డిఫ్, ఇది నేను ఏం చెప్తున్నా రియల్ టైమ్ లో ఇష్యూ ఫేస్ చేసిన చెప్తున్నా. ఫస్ట్ ఇది ఇచ్చినామా, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు క్రెడెన్షియల్ సైడ్ తప్పించినారనుకో పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది, కానీ ఎర్రర్ ఏదని చూపిస్తుంది. ఇమేజ్ పుష్ చేసే దగ్గర ఫెయిల్ అవుతుంది, కానీ ఎగ్జిట్ కోడ్ అని చెప్తుంది. ఉత్త ఎగ్జిట్ కోడ్ అని చెప్పేసి ఎర్రర్ ఏం చూపించకుండా ఫెయిల్ అవుతుంది. ఏం చూపించింది, ఎగ్జిట్ కోడ్ ఎగ్జిట్ కోడ్ అంటుంది, రీజన్ ఏమని చెప్పకండి. గ్రూవీలో నువ్వు SH1 అనుకో ఎర్రర్ ఏదన్నా రాని
ఎగ్జిట్ కోడే చూపిస్తుంది, నేను యాక్చువల్ ఎర్రర్ చూపి. అవును, error అది చూపిస్తుంది. ప్రాబ్లం. గ్రూవీలో పెద్ద SH వాడినామనుకో మెన్షన్ మెన్షన్ చేసి కాదు 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 అందుకు నాకేమని ఇచ్చిండు, ఒక టాస్క్ అసైన్ చేసిండు, అర్జున్ నువ్వు ఇది కొద్దిగా డీబగ్ చెయ్యి, మనకి ఎర్రర్ వాడు పాస్వర్డ్ ఇది పాస్ చేయకపోతే క్రెడెన్షియల్స్ ఐడి తప్పు పాస్ చేయ ఒకవేళ పెట్టింటాడు. ఇప్పుడు నేను ఈడ ఏం చేస్తా అంటే ఇక్కడ మర్చిపోయాను, ఇంకోటి కండిషన్ పెడతా. నేను ఏమని పెడతా కండిషన్ ఈడ, ఇఫ్ రిజిస్ట్రీ ఫస్ట్ ఇది కూడా చెక్ చేయాలి కదా వాలిడేషన్, వాడు ఇది పాస్ చేయకపోతే పైప్ లైన్ ఫెయిల్ చేయాలి కదా. ఇఫ్ క్రెడెన్షియల్స్ ఐడి నాట్ ఈక్వల్ టు నల్ అండ్ సింబల్, తర్వాత ఒకవేళ బై మిస్టేక్ ఇది కూడా లేకపోయింది అనుకో, ఇది కూడా చెక్ చేయాల. జెఫాక్ URL నాట్ ఈక్వల్ టు నల్, ఓకే నల్ అంతే. ఇప్పుడు ఇది రెండే కదా. తర్వాత ఇంకోటి మర్చిపోయినా, ట్యాగ్ది కూడా చేయాలనుకుంటే టెస్ట్ చేయొచ్చు మనం. ట్యాగ్ కూడా పెడతాం అండ్ సింబల్ ఇది కదా, ఇది కూడా నల్ ఉండదు కదా ట్యాగ్ వాల్యూ. ఇవన్నీ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నల్, ఇది వెళ్ళి సాటిస్ఫై అయితేనే కిందికి వస్తుంది. ఇప్పుడు నేను కిందికి జరుపుతా దీన్ని, 1 2 1 2 ఎల్స్కి వచ్చేస్తుంది. క్లోజ్ ఎల్స్ ఓపెన్ ఎర్రర్ బ్రాకెట్ ప్లీజ్ check the variables, please verify. సో ఇప్పుడు లాగిన్ సక్సెస్ అయింది. ఇప్పుడు లాగిన్ ఈ విధంగా వచ్చింది, ఇష్యూ ఉందని చెప్పినా కదా. నేను దీన్ని ఎట్లా రిజాల్వ్ చేసిన అంటే, ఇక్కడ వాడు క్రెడెన్షియల్స్ ఐడి తప్పు పాస్ చేస్తున్నాడు, పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది, ఎగ్జిట్ కోడ్ అని వస్తుంది, కానీ ఎర్రర్ చూపిస్తుంది. సో దాన్ని నేను ఏం చేసినానంటే డిఫ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి, తర్వాత ఎగ్జిట్ అని చెప్పేసి ఎగ్జిట్ కోడ్ అని చెప్పేసి ఈక్వల్ టు అని ఇచ్చేసి SH ఇచ్చి ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ అని ఇచ్చేసి కోలన్ అని ఇచ్చేసి ఇదంతే ఇక్కడ యాడ్ చేసిన. చెప్తా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ కోడ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ రాసిన, మళ్ళీ ఇఫ్ ఎగ్జిట్ ఓకే ఇఫ్ ఎగ్జిట్ కోడ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏమంటానంటే నేను అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్జిట్ ఇది ఈ స్క్రిప్ట్ సక్సెస్ అయింది అనుకో, అప్పుడు ఇది ఏమవుతుందంటే నేను ఇక్కడ ఎక్కువ మెసేజ్ రాస్తా, ఎక్కువ JFrog AU authentication successful. Else error
ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది. ఎర్రర్ వచ్చేసి JFrog authentication failed, please verify JFrog credentials ID in the pipeline config డాట్ గ్రూవీ కదా, అక్కడే కదా పాస్ చేసేది. పైప్ లైన్ కాన్ఫిగ్ గ్రూవీలోనే పాస్ చేసేది ఇట్లా. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు ఈయన క్రెడెన్షియల్స్ అయితే తప్పు పాస్ చేసినారనుకో, ఎగ్జిట్ కోడ్ 0 కాదు, ఇక్కడ కిందకి వచ్చేస్తుంది, ఇది ప్రింట్ చేస్తుంది. డెవలపర్స్ అప్పుడు చెక్ చేసుకుంటారు, ఓహో మనం పాస్ చేసిన క్రెడెన్షియల్ సైడ్ కరెక్టా కాదా, అది కూడా ఎక్కడ చెక్ చేసుకోమంటున్నాడు, ఇది ప్రింట్ అవుతుంది. పైప్ ఎర్రర్ వచ్చేసి పైప్ లైన్ ఫెయిల్ అయిపోయి ఇది రెడ్ కలర్ లో ప్రింట్ అవుతుంది. నేను రెడ్ కలర్ మేము ఏం చేసినామంటే దీనికి కూడా లాగర్ ఎర్రర్ అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రాసి ఫెయిల్ అయితే రెడ్ కలర్ లో వచ్చేటట్టు, మామూలుగా అయితే గ్రీన్ కలర్ మనం చూపించు కదా అట్లా వస్తుంది. ఇది ఇంకా మొత్తం రియల్ టైమ్ లో మొత్తం ఇదే రాసిన కోడ్ నేను. సో ఇప్పుడు ఇది అథెంటికేషన్ సక్సెస్ అయింది. అథెంటికేషన్ సక్సెస్ ఏం చేయాలి, మనం ఇమేజ్ పుష్ చేయాలి కదా. SH docker push, ఇదంతా ఒక లైబ్రరీ, పుషింగ్ ఇమేజ్ లైబ్రరీ. సో పుష్ మనకి ఇమేజ్ వచ్చేసి మనకి ఏముంది, ఇదిగా ఇది కదా మన ఇమేజ్ మొత్తం. మాకి మేమేంటంటే 1 year ఈ లైబ్రరీస్ మేమే రాసినాం. చెప్తే అర్థం చేసుకోవచ్చు కానీ బట్ రాయాలంటే ఇక్కడ క్రెడెన్షియల్స్ ఓపెన్, క్రెడెన్షియల్స్ క్లోజ్, ఓపెన్ లైబ్రరీ, క్లోజ్ లైబ్రరీ. సేమ్ ఇదే కూడా రాసిన రియల్ టైం అవుతుంది అంటే అర్థం గుర్తుంది అంతా. 1 year అప్పుడు రాసి 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 మొత్తం గుర్తుండిపోయింది గ్రూవ్ మాత్రం. ఇప్పుడు అన్నిటికంటే గ్రూవే బావచ్చు. ఎంత కాపీ చేసావు అసెల్ స్క్రిప్టింగ్ ఇది జావా మాదిరి ఉంటుంది. చిన్న చిన్న ఇప్పుడు నేను ఇందాక మొన్న అర్జున్ అన్నాడు, ఇప్పుడు ఈ ఇఫ్ ఏంటంటే దాంట్లో ఇఫ్ దెన్ ఎల్స్ అని రాస్తాం కదా, దీంట్లో ఇఫ్ దీంట్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్స్, సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. మాక్సిమం అదే ఉంటుంది. 70-80% మ్యాథ్స్ అయితే ఆడ ఇట్లా వాడు ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూవీ రాయని మనం దెన్ రాసినాం అనుకో ఎత్తిపోతాం. అలా ఎత్తితే అప్పుడు రాయకూడదు అనుకుంటాడు వాడు చెప్తాడు, లేదు నేను గ్రూవీ అడుగుతారా లేదా క్వశ్చన్ లాగా. మనం ఎంతసేపు షెల్ గుర్తుంటుంది, స్కూలర్ అనుకుంటాం అట్లా. అంటే అది రాదని ఇంటర్వ్యూలో అయితే కొద్దిగా రాయమంటారు, జెన్కిన్స్ ఫైల్ రాయమంటారు, లైబ్రరీస్ రాయమన్నారు. ఇట్లా టాస్క్ రాయాలంటే నీకు కనీసం అంటే 10 రోజులు 20 రోజులు అంత ఈజీనా ఏమన్నా ఇంటర్వ్యూలో రాస్తే అట్లా నువ్వు మొదలే చిన్నగా స్టార్ట్ చేయి, కానీ విధానం వచ్చేస్తుంది. ఎర్రర్ వస్తున్నప్పుడల్లా ఏముంది దీంట్లో, ఇంకా మహాడ్ నువ్వు ఏమవుతుంది తెలుసా, వేరియబుల్, ఫంక్షన్స్, ఇఫ్ కండిషన్, ఫర్ లూప్, ఇవే మీరు వాడేది కాదు. మొత్తం ఎంటర్ కోడ్ అవే. అందులో నేను ఏమన్నాడు, వేరియబుల్ డిక్లేర్ చేసినాను, ఇఫ్ కండిషన్ వాడినా అంతే. ఇక్కడికి నేను ఏమన్నా ఇక్కడ ఇప్పుడు చేస్తా చూడు, ఇక్కడ నేను ఏమన్నా ఇఫ్ కండిషన్ వాడినా,
తర్వాత నేను ఏమని చెప్తున్నా, ఈ వాల్యూస్ ఏమైనా నల్ ఉంటే వాళ్ళు పెట్టకపోతే పైప్ లైన్ ని ఫెయిల్ చేసి ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేయమని చెప్తున్నా. ఇఫ్ ఇది సాటిస్ఫై అయిపోతే ఎల్స్కి వచ్చేస్తుంది కదా. తర్వాత ఓకే ఈ వాల్యూస్ అన్ని ఉన్నాయి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకవేళ వాడు క్రెడెన్షియల్స్ ఐడి తప్పు పాస్ చేసినాడు అనుకో, ఇప్పుడు నల్ ఉంటే ఇక్కడికి వస్తుంది, ఆల్రెడీ ఏదో ఒకటి పాస్ చేసినాడు దాంట్లో, అది తప్ప రైట్ తెలియదు. అప్పుడు కరెక్ట్ అయితే ఎగ్జిట్ కోడ్ 0 వస్తుంది. ఎర్రర్ అదైతే అప్పుడు ఏమవుతుంది, జేఫ్రా అథెంటికేషన్ ప్లీజ్ వెరిఫై ది జేఫ్రా క్రెడెన్షియల్స్ ఇన్ ద పైప్ లైన్ కాన్ఫిగ్ అని ఈ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. సో ఇది నాకు ఒకసారి ఎన్హాన్స్మెంట్ గా ఒక యూజర్ స్టోరీ ఇచ్చాను నాకు. నేను చేసేసిన. సో ఇట్లా ఫస్ట్ డైరెక్ట్ ఇది రన్ చేస్తాను. అప్పుడు డైరెక్ట్ ఈ కమాండ్ రన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ కమాండ్ రన్ చేసి దానికి వచ్చిన అవుట్పుట్ ని ఒక వేరియబుల్ గా స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ చెక్ చేస్తున్నా కాదా అని చెప్పి $? ఇస్తాం. కానీ ఇక్కడైతే $? వరకు కాదు, దాని వాల్యూని దీనికి అసైన్ చేస్తున్నా. ఏదైనా ఇచ్చుకోవచ్చు నేను వాల్యూ, ఇది మన కస్టమ్ వేరియబుల్, నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఏమంటే ఎగ్జిట్ కోడ్ ఇది అదే దీంతో వాల్యుయేట్ చేస్తాం. ఎగ్జిట్ కోడ్ ఈక్వల్ టు అని చేస్తాం. సేమ్ ఇదే లైబ్రరీనే కాల్ చేసిన.